రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆయన బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కారణంగానే రాష్ట్రం అప్పుల పాలైందంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాళేశ్వరం, ధరణి అవినీతి విషయంలో త్వరలో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్తారు అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. పోలీస్ శాఖను అడ్డు పెట్టుకుని ఫోన్లను ట్యాప్ చేశారు అని ఆరోపిస్తున్నారు ఆయన. కాంగ్రెస్ కు 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. లేటెస్ట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో మొదలైన ఫోన్ ట్యాపింగ్ మన ఎన్నికల్లో కూడా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ఫోన్ ట్రాప్ చేసి అధికార దుర్వినియోగం చేసి పోలీసు వాహనాల్లో డబ్బు తరలించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడిందనేది మొన్న సర్వేలో, ఇంటరాగేషన్ లో మొత్తం తెలుస్తుంది. లక్షల కోట్లు దోసుకున్న అవినీతి మొత్తం బయటికి తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అది ప్రజల సొమ్ము. అదంతా ఆ సొమ్మును రాబట్టి చట్టరీత్యా తప్పకుండా కేసీఆర్ కుటుంబంతో పాటు ఎవరైతే అవినీతిలో భాగస్వాములై రాష్ట్రాన్ని దోసుకున్నారో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరు ఎంత పెద్దోళ్ళైనా జైలుకు పోక తప్పదు. మీరు ఉదాహరణకు ముఖ్యమంత్రి బిడ్డ, స్వయాన ముఖ్యమంత్రి బిడ్డ కూడా ఈరోజు తిహార్ జైల్లో ఉన్నది. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కానీ, ధరణి కుంభకోణం కానీ, ఏ కుంభకోణమైనా బయటకు ఇస్తే తప్పకుండా కేసీఆర్, కేటీఆర్ కూడా, హరీష్ రావు కూడా వాళ్ళ ఊచలు లెక్క పెట్టక తప్పదు.